महोदय नमस्ते। मंत्रपाठः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము ప్రథమ అధ్యాయం యొక్క ద్వితీయ పాదం చెప్పుకున్నాము. అందులో నిన్న మనము ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం అనే సూత్రం చెప్పుకున్నాము. తర్వాత ఏక విభక్తి చాపూర్వ నిపాతే అనే సూత్రం గురించి చెప్పు. ఇది ఉపసర్జన సంజయం పెడుతుంది. ఈ రెండు చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ ఈ రోజు మనం చెప్పుకోబోయేది అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం అనే సూత్రం చెప్పుకోబోయే సూత్రము 45వ సూత్రము. స్లైడ్ మీద కనిపిస్తుంది, గమనించండి. అంతకన్నా ముందుగా ఈ 45వ సూత్రం ప్రారంభించడానికి ముందుగా మీకు ఎవరికైనా సందేహాలు చెప్పండి. ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? మనం ఇంత ముందుకు చెప్పిన పాఠాలలో ఎవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి. అస్తు ప్రకృతమా అనుసరామః. చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది 45వ సూత్రము. అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం. అర్థవద ధాతుర ప్రత్యయ. అర్థవద ధాతుర ప్రత్యయ. అక్కడ ఆ కూడా ఉంది, పదవి విభాగం చేసి తెలుస్తుంది. అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం. ఇది సూత్రం అండి. దీన్ని పద విభాగం చేసుకుంటే ముందు ఈ సూత్రంలో ఉండే పదాలు ఏమున్నాయి, ఏ పదాలు ఉన్నాయి, ఏ విభక్తిలో ఉన్నాయి మనం విడగొట్టుకోవాలి. పదచ్ఛేదం చేసుకోవాలి, పద విభాగం చేసుకోవాలి. పద విభాగం చేసుకొని అందులో ఏ విభక్తి ఉంది గుర్తుంచుకోవాలి. కాబట్టి ముందుగా పదాన్ని ఏ విధంగా విడగొట్టామంటే అర్థవత్. ఏంటండి? అర్థవత్. ఇదేంటి? ప్రథమా విభక్తి ఏకవచనం. అర్థవత్. అధాతుహు. అధాతుహు ఇది ప్రథమా విభక్తి ఏకవచనం. అప్రత్యయ. అప్రత్యయ ఇది ప్రథమా విభక్తి ఏకవచనము. తర్వాత ప్రాతిపదికం. ప్రాతిపదికం అనేది ప్రథమా విభక్తి ఏకవచనము. సో ఇక్కడ అర్థవత్ ప్రథమా విభక్తి ఏకవచనము, అధాతు ప్రథమా విభక్తి ఏకవచనము, అప్రత్యయ ప్రథమా విభక్తి ఏకవచనము, ప్రాతిపదికం అనేది ప్రథమా విభక్తి ఏకవచనం అండి. సో మొత్తానికి ఇక్కడ ఈ సూత్రాన్ని 4 పదాలుగా విడగొట్టుకున్నాం. ఎన్ని పదాలుగా? 4 పదాలుగా విడగొట్టుకున్నాము. అందులో ముందు పదం అర్థవత్ అని చెప్పాం, కానీ సూత్రం ఏముంది? అర్థవద్ ఉంది. అర్థవద్ అంటే అర్థవత్తులో ఉండే తకారానికి జలాం జషంతే ప్రకారంగా తకారానికి దకారం చేశాము, అందుకే అర్థవద్ అయిపోయింది. పక్కన అధాతు ఉంది కదా, అధాతు అనే పదం ఆ దాల కలిసిపోయాం. తకారానికి దకారం చేశాము, దా హలంతం కాబట్టి తకార హలంత స్థానంలో దకార హలంతం వస్తుంది జలాం జషంతే ప్రకారంగా. అంటే జస్ తకార స్థానం దకారం వస్తుంది అన్నమాట. తో అది కలిపితే అర్థవద ధాతు, అర్థవద ధాతు అయిపోయింది. తర్వాత అప్రత్యయ ఏంటండి? అర్థవద ధాతు. ధాతు అంటే రేపం అవుతుంది, ఇక్కడ విసర్గం కాదు. అంటే విసర్గం చేయకుండా అప్రత్యయ, పక్కన అప్రత్యయ ఉంది కదా, ఇక్కడ అధాతు అంటున్నా కదా, ఆ ధాతువులో ఉండే విసర్గం కంటే ముందు స్థితి రేపానికి మనము ఇక్కడ పద విభాగం చేశాం కాబట్టి విసర్గం చేశాం. కానీ మామూలుగా ఆ విసర్గం చేయడానికి ముందు స్థితి రేపం ఏదైతే ఉందో రేపానికి పక్కన అప్రత్యయ అనే పదం
రకారం కలిపేసాం. అందుకే అర్థవద ధాతుర ప్రత్యయ, అర్థవద ధాతుర ప్రత్యయ, అప్రత్యయ అంటే ప్రత్యయం కానిది. అది చూద్దాం, తర్వాత సమాసం వస్తుంది. సో అప్రత్యయ అనే పదము అధాతు అనే పదంలో కలిసిపోయిందన్నమాట. అందుకే అర్థవద ధాతుర ప్రత్యయ ఆ రకంగా సంధి వలన అలా జరిగిపోయింది. తర్వాత ప్రాతిపదికం, తర్వాత ప్రాతిపదికం ఇక్కడ ఏం లేదు. కృపయా ఏదో మీ సౌండ్ వస్తుంది, అది మ్యూట్ లో పెట్టుకోండి. అస్తు. సో ఇప్పుడు చూడండి, అర్థవత్ అధాతు అప్రత్యయ. మొట్టమొదటి పదంలో ఈ 4 పదాల్లో మొదటి 3 పదాలు కలిసి అర్థవద ధాతుర ప్రత్యయ, ఇదంతా ఒక పదం అయిపోయిందండి. అక్కడ సూత్రంలో మనకు 2 పదాలు కనిపిస్తున్నాయి, అర్థవద ధాతుర ప్రత్యయ, ప్రాతిపదికం. పద విభాగం చేసిన మొత్తం 4 పదాలు అయిపోయి వాటిని అర్థవత్ అధాతు అప్రత్యయ, తర్వాత ప్రాతిపదికం. అస్తు. ఇప్పుడు అర్థవత్ అనే పదాన్ని కొంచెం, అర్థవత్ శబ్దం ఎలా తయారైంది, ఏ సూత్రం ద్వారా తయారైంది అనేది కొంచెం ఇంకా చెప్తున్నా. ఇక్కడ అర్థో అస్య అస్తి ఇది అర్థవత్. ఏంటండి? అర్థో అస్య అస్తి ఇది అర్థవత్. అర్థము దీనికి ఉంది, దాన్ని అర్థవత్. అర్థం ఏదైతే దాన్ని అర్థవత్ అంటామండి. అర్థో అస్య అస్తి అంటే అస్య శబ్దస్య, ఏ శబ్దానికైతే అర్థం ఉందో అస్య శబ్దస్య ఏదైనా కావచ్చు. అర్థో అస్య అస్తి అర్థం, అర్థం ఏదానికైతే ఉందని అర్థవత్ అంటాం. అర్థం అనేది ఏదో ఒక శబ్దం యొక్క అర్థం, ఏదో ఒక అర్థం ఉండాలి, అర్థవంతమై ఉండాలి అనమాట. దాన్ని అర్థవత్ అంటాం. ఎలా వచ్చింది అర్థవత్ శబ్దం, ఎలా తయారైంది అంటే తదస్యాస్త్యస్మిన్ ఇది మతు. ఇది పూర్తిగా ఇవ్వలేదు, 5వ అధ్యాయం 2:94 సూత్రంలో తదస్యాస్త్యస్మిన్ ఇది మతు, ఇది సూత్రం అని మొత్తం. అంటే మతు ప్రత్యయం వచ్చింది, అందుకే ఇచ్చాడు తదస్యాస్త్యస్మిన్ ఇది మతు, ఇది మతు ప్రత్యయ. అంటే అర్థవత్ శబ్దంలో మతు ప్రత్యయం వచ్చింది. ఏమొచ్చింది? అర్థ శబ్దానికి మతు ప్రత్యయం తీసుకొస్తే అర్థవత్ శబ్దం తయారైంది. ఏమైందండి? అర్థవత్ శబ్దం తయారైంది. అస్తు. అర్థవత్ అంటే ఏంటి? అర్థం అస్య అస్తి ఇది అర్థవత్. అర్థం దీనికి ఉంది, ఏ దానికైతే ఉందో దాన్ని అర్థవత్ అంటాము. అది అర్థవత్ అనే పదం యొక్క తాత్పర్యం, దాని యొక్క అర్థం. నెక్స్ట్ అప్రత్యయ ఇచ్చాయండి ఇక్కడ సూత్రంలో. మనకు పద విభాగంలో అప్రత్యయం అంటే అధాతు అప్రత్యయ. అధాతు అంటే ఏమిటి మరి? నా ధాతు అధాతు, ధాతు ఉండకూడదంట. ధాతు నిషేధించాడు. నా ధాతు అధాతు, ధాతు ఉండకూడదంట. అదేవిధంగా నా ప్రత్యయ అప్రత్యయ. అప్రత్యయం అంటే ఏమిటి? అప్రత్యయ, నా ప్రత్యయ అప్రత్యయ, ప్రత్యయం ఉండకూడదంట. ప్రత్యయం ఉండకూడదు, ధాతు ఉండకూడదు. అందుకే నై తత్పురుష సమాసం చేశారు ఇక్కడ. నా ధాతు అధాతు, నా ప్రత్యయ అప్రత్యయ. ఓకేనా? ఉభయత్ర నై తత్పురుష. ఉభయత్ర 2 పక్కల నై తత్పురుష సమాసం అన్నమాట. ఉభయత్ర నై తత్పురుష సమాసము. ఇప్పుడు దీని యొక్క అర్థం చూడండి, దీని యొక్క అర్థం గమనించండి. అర్థం అంటే సూత్రంలో ఉండే పదాలని మనం అర్థం చెప్పుకుంటాం. ఏం చెప్పింది ఇది? అర్థ అర్థవత్ శబ్ద రూపం ప్రాతిపదిక సంజం భవతి. అర్థవత్ శబ్ద రూపం, అర్థవంతమైన శబ్ద రూపం ఏదైతే ఉందో దానికి ప్రాతిపదికం సంజం భవతి, ప్రాతిపదికం పేరు వస్తుంది. అర్థవంతమైన శబ్ద రూపం ఏదైతే ఉందో, ఏదైనా శబ్ద రూపం ఏదైనా కానీ అర్థవంతమై ఉండాలన్నమాట. అర్థవంతమైన శబ్ద రూపానికి ప్రాతిపదిక సంజం భవతి, ప్రాతిపదిక సంజానికి పేరు వస్తుంది. కానీ ధాతుం ప్రత్యయం చ వర్జయిత్వా, కానీ అది ధాతు అయి ఉండకూడదు. అది ధాతు అయి ఉండకూడదు. అందుకే నా ధాతు అధాతు అని నిషేధించారు ఇక్కడ. అదేవిధంగా ప్రత్యయం చ, అది ప్రత్యయం కూడా అయి ఉండకూడదు. అది ధాతు అయి ఉండకూడదు, అది ప్రత్యయం అయి ఉండకూడదు. అటువంటి అధాతు అప్రత్యమైనటువంటి శబ్దం అంటే అటువంటి శబ్దం, ఏ శబ్దం ధాతు ఉండకూడదు. అటువంటి ప్రత్యయం, ఆ శబ్దం దీంట్లో ప్రత్యయం తెచ్చి ఉండకూడదు అనమాట. మనం ప్రత్యయం తీసుకొచ్చి ఉండకూడదు అనమాట. రూఢి శబ్దం ఉండొచ్చు,
రూఢి శబ్దం అంటే ఏదైనా కానీ అర్థవంతమైన శబ్దం, ఏదైనా తీసుకో శబ్దం అర్థవంతమై ఉండాలి. లోకంలో మనకు ఈ బ్రహ్మాండం ఏదో ఒక శబ్దం ఏదో ఒకటి ఉంది. శబ్దం ఉందంటే అర్థం ఉంటుంది, కానీ అర్థవంతమైన శబ్దం ఉండాలి. అనర్థవంతమైన శబ్దాలు చాలా ఉన్నాయి. కానీ అందుకే అర్థవంతమైన శబ్దం తీసుకోవాలి. నిరర్థకమైన శబ్దాలు తీసుకోవద్దు, అర్థం లేనటువంటి శబ్దాలు తీసుకోకూడదు. ఏదో ఒక అర్థం రూఢి శబ్దం లోకంలో ప్రచలితమై ఉండాలి, ప్రసిద్ధమై ఉండాలి. అటువంటి అర్థవంతమైన శబ్దానికి ఈ సూత్రం ప్రాతిపదికం అని పేరు పెడుతుంది. కానీ ఆ శబ్దంలో ధాతువును వదిలేసి ప్రత్యయాన్ని వదిలేసి అధాతు అప్రత్యయ, కానీ ధాతును ప్రత్యయాన్ని వదిలేసి అయితే అర్థవంతమైన శబ్దం ఉందో అటువంటి అర్థవంతమైన శబ్దానికి ప్రాతిపదికం అని పేరు పెడుతుంది ఈ సూత్రం. అర్థవత్ అధాతు అప్రత్యయ ప్రాతిపదికం అంటే అర్థవత్ శబ్ద రూపం ప్రాతిపదిక సంజం భవతి. కానీ ధాతుం వర్జయిత్వా ప్రత్యయం వర్జయిత్వా, ధాతువే ఉండకూడదు, ప్రత్యయమే ఉండకూడదు. అటువంటి అర్థవంతమైన శబ్దానికి ప్రాతిపదికం పేరు. సింపుల్ గా ఒక మాటలు చెప్పాలంటే ఏదైనా అర్థవంతమైన శబ్దం ఏదైనా ఉండండి, దానికి ప్రాతిపదికం అని ఈ సూత్రం పేరు పెడుతుందండి. అర్థవంతమైన శబ్దానికి లోకంలో ప్రసిద్ధమైన శబ్దానికి ఏదైతే ఉందో ఏదో ఒక అర్థం ఉంటుందా, అటువంటి అర్థవంతమైన శబ్దానికి ప్రాతిపదికం పేరు పెడుతుంది. అదే దీని యొక్క ఉదాహరణ ఇక్కడ ఇచ్చాము మనకు. పురుష ఉదాహరణ చూడండి. పురుష అంటే పురుష ఒక అర్థం, లోకాన్ని పురుష అంటే ఒక ప్రసిద్ధమైన అర్థం, పురుష విశిష్టమైన పిండ విశేషం మనకు కనిపిస్తుంది. దిత్త అని ఒక పేరు, ఒక నామకరణం, ఒక వ్యక్తి విశేషం యొక్క పేరు దిత్త, ఒక అర్థవంతమైన శబ్దం. కపిత్త ఇది ఒక శబ్దం, ఒక నామకరణం, నామవాచక శబ్దం. కుండం అంటే తెలుసు మనకు. కుండం అంటే మనకు మట్టి కుండలు ఏమైనా తెలుస్తుంటాయి. పీఠం ఏదో పీఠం కావచ్చు, అది పీఠం ఒక అర్థం ఉంది. అట్లా ఏదో ఒకటి అర్థవంతమైన శబ్దానికి ఈ సూత్రం ప్రాతిపదికం పేరు పెట్టేస్తుంది. అట్లా ప్రాతిపదికం పెట్టి ఏం లాభం వస్తుంది? ప్రాతిపదికం పేరు పెట్టామనుకోండి, జ్ఞా ప్రాతిపదికాత్ అధికారం, జ్ఞా ప్రాతిపదికాత్ ఇదం అధికార సూత్రం. ఆ జ్ఞా ప్రాతిపదికాత్ అధికారానికి వెళ్ళి మనం ప్రత్యయం తెచ్చుకుంటామండి. ఏం తెచ్చుకుంటాం? ప్రత్యయం తెచ్చుకొని సు ఔజస్ అమ్ అవుట్ ఏదో ప్రత్యయం తెచ్చుకొని విసర్గం చేసుకుంటాం అంటాం. అంటే జ్ఞా ప్రాతిపదికాత్ అధికారానికి వెళ్ళి ఏదో ఒక ప్రత్యయం తెచ్చుకొని మనం ఆ శబ్దాన్ని తయారు చేస్తామంట. కాబట్టి దిత్త కపిత్తాలో అన్నిటిలో దీనికి పురుష అనే శబ్దానికి, దిత్త అనే శబ్దానికి, కపిత్త అనే శబ్దానికి, కుండ అనే శబ్దానికి, పీఠం అనే శబ్దానికి మనం ప్రాతిపదికం పేరు పెట్టుకోవడం వలన ఇవన్నీ అర్థమైన శబ్దాలు లోకంలో. ప్రాతిపదిక పేరు పెట్టడం వలన జ్ఞా ప్రాతిపదికాత్ అధికారానికి సు తెచ్చుకుని ఆ సూకి విసర్గం చేశామండి. పురుష దిత్త కపిత్త. కానీ కుండంలో మాత్రము, పీఠంలో మాత్రము ఇక్కడ సు తెచ్చుకున్నాము. ఆ సూకి ఏం చేశామంటే అతోం అనే సూత్రం ప్రకారంగా అకారాంత, కుండ అనేది అకారాంత శబ్దం కదా, అకారాంత శబ్దానికి పక్కలో సు ఉంటే సూస్థంలో అమ్ము వస్తుంది. అమ్ము వచ్చింది, కుండ అమ్ము. మళ్ళీ అమి పూర్వహ ప్రకారంగా అమ్ములో ఉండే ఆకారాన్ని కుండలో ఉండే ఆకారంలో కలిపేస్తే, డాలో ఉండే ఆకారం కలిపేస్తే కుండం అయిపోయినాడు. అమి పూర్వరూపం చేస్తే కుండం తయారైంది. అలాగే పీఠం శబ్దం కూడా పీఠ సు తెచ్చుకుంటాం, సూస్థానం అమ్మ వస్తుంది. అమి పూర్వహ ప్రకారంగా పూర్వరూపం చేస్తే పీఠం శబ్దం తయారవుతుంది. సో ఇది ఈ సూత్రం యొక్క ముఖ్య తాత్పర్యం. అర్థవంతమైన శబ్దానికి ఇది ప్రాతిపదికం పేరు పెడుతుంది. మనకు ప్రాతిపదికం పేరు పెట్టే సూత్రాలు 3 ఉన్నాయండి. ఏమున్నాయి? రెండు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఒకటి అర్థవంతమైన శబ్దం ఏదైతున్నాయి ఇది వచ్చి ప్రాతిపదికం పెడుతుంది. మనకు ధాతులు ఎక్కడ పెడుతుందండి? ధాతు ప్రత్యయం వదిలిపెట్టి ఎందుకన్నాం అంటే, ధాతు అంటే మనకు 3వ అధ్యాయంలో ధాతువు చేత కృత్ ప్రత్యయం తెచ్చుకుంటాం. ఏం ప్రత్యయం తెచ్చుకుంటామండి? ధాతువు చేత కృత్ ప్రత్యయం తీసుకొస్తాం. కృత్ ప్రత్యయం చేసినప్పుడు ఒక శబ్దం తయారవుతుంది, అక్కడ శబ్దం తయారైంది. కానీ ధాతువు చేత ప్రత్యయం చేర్చినప్పుడు ఒక శబ్దం తయారైంది. అక్కడ ధాతువు చేత ప్రత్యయం చేస్తే ఒక శబ్దం తయారైంది, అంటే కృదంత శబ్దం తయారైంది. అటువంటి కృదంత శబ్దానికి కృత్ తద్దిత సమాసాశ్చ, ఇక్కడ ప్రత్యాంత శబ్దానికి ప్రాతిపదికం పేరు పెట్టిందామట. ఇది కూడా ప్రాతిపదికం పేరు పెడుతుందామట. కానీ ధాతువు ప్రత్యయం కలిపినప్పుడు ఒక అర్థం వచ్చిందన్నమాట. పూర్వంలో ధాతు భిన్నంగా ఉంది, ప్రత్యయం భిన్నంగా ఉంది, అది శబ్దం కాదు, భిన్నంగా ఉన్నాయి. ఎప్పుడైతే ధాతువు ప్రత్యయం కలుస్తాయో, కలిసినప్పుడు దానికి ప్రాతిపదికం పేరు వస్తుంది, పక్క సూత్రం చెప్తుంది. కాబట్టి ఇదేం చేసింది? అర్థవంత శబ్దానికి మాత్రం ప్రాతిపదికం పెట్టింది. ప్రాతిపదికం పేరు పెట్టడం వలన ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి మనము
ప్రత్యయం తెచ్చుకున్నాం. సు ఆది ప్రత్యయం తెచ్చుకున్నాం. మనకు ప్రథమ విభక్తి అయితే సు తెచ్చుకుంటాం, ద్వితీయ విభక్తి అయితే అమ్ తెచ్చుకుంటాం. మనకి ఏ విభక్తి కావాలంటే ఆ విభక్తిలో ప్రత్యయం తెచ్చుకొని మనకు ఆ శబ్ద సిద్ధి తయారు చేస్తామండి. ఇది ఈ సూత్రం యొక్క ముఖ్య తాత్పర్యం. అస్తు. ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి ఈ సూత్రం యొక్క అర్థం. మోదయ ప్రాతిపదికం అంటే మోదయ అర్థవంతం చదివాక ఒక ప్రాతిపదిక పెడతాము. అలా ప్రాతిపదిక పెరగడం ఉంది, ప్రాతిపదిక అధికారులు వెళ్ళిపోతారు. అర్థవంతమైన దానికి ప్రాతిపదిక ఒక పేరు నామకరణం చేసామండి. ప్రాతిపదిక ఒక నామకరణం అంటే ప్రాతిపదిక పదస్య అర్థం ప్రాతిపదికం, పదం యొక్క అర్థం చేసే ప్రాతిపదికం, పదం యొక్క అర్థాన్ని శబ్దం యొక్క అర్థాన్ని ప్రాతిపదికం ఒక నామకరణం చేశామంట. మహోదయ తదస్యాస్మిన్ ఇది మతుత్పన్నం ఉంది కదా, దాని ప్రయోజనం ఇక్కడ ఏం చెప్పరా ఒకసారి? అర్థమైందండి. అంటే ఆ ప్రార్థన పెట్టాము, అంటే పెట్టాం. అర్థవంతమైన శబ్దం ఏదైతే ఉందో దానికి మాత్రం ప్రాతిపదిక పేరు పెడతాము. ఇప్పుడు మనం ఒక శబ్దం చేసాం అంటే దీని ఒక శబ్దమే, అది అర్థవంతమే ఉండాలన్నమాట. అంటే అటువంటి శబ్దాలు అవ్యక్త శబ్దాలు ఉంటాయి, అది అర్థవంతమైనది కాదు. లోకంలో రూఢిగా అర్థవంతమైన ఉండాలి, ప్రయోజనపూర్వకమైనటువంటి శబ్దం ఏదైతే ఉందో వాటికి మాత్రమే ప్రాతిపదికం పేరు వస్తుంది. ఓకేనా? మహోదయ గురుజీ మహోదయ పెట్టున్నా ఆ ప్రాతిపదికకి పక్కలో ప్రత్యయం తెచ్చుకోవచ్చు. మనం ప్రత్యయం తెచ్చుకోవాలి అంటే ప్రాతిపదిక పేరు పెట్టి ఉండాలి. గుర్తుపెట్టుకునే ప్రత్యయం రావాలి అంటే ఒక శబ్దం పక్కన ప్రత్యయం రావాలంటే దానికి ముందు ప్రాతిపదికమని నామకరణం చేసిన తర్వాత అటువంటి ప్రాతిపదికం పేరు పెట్టిన దానికి పక్కనే ప్రత్యయం తెచ్చుకుంటాము. శబ్దానికి పక్కన ప్రత్యయం రాదు, ప్రాతిపదికానికి పక్కనే ప్రత్యయం వస్తుంది ఎల్లప్పుడు కూడా. అదేవిధంగా ధాతు విషయంలో కూడా ఏ విధంగా అయితే భూవాదయో ధాతవ అని 2 అక్షరాలకు ధాతు భూకి ధాతుని పేరు పెట్టిన తర్వాత అటువంటి ధాతు అని పేరు పెట్టిన తర్వాత నామకరణం చేసిన తర్వాతనే ఆ ధాతువు పక్కన ప్రత్యయం తెచ్చుకోగలుగుతాము. అంటే ప్రత్యయం రావాలి అంటే అది ధాతువు అన్న అయి ఉండాలి, అది ప్రాతిపదికమన్న అయి ఉండాలి. అప్పుడే మనం ప్రత్యయం తెచ్చుకుంటాము. ప్రత్యయం అంటే ఏమిటి? ప్రత్యయం ఏదో ఒక అర్థాన్ని తీసుకొని వస్తుందన్నమాట. ప్రత్యము ఏదో ఒక అర్థాన్ని సంకేతించడం కోసం వస్తుంది ప్రత్యయం అంటే. అది ఏ శబ్దానికి ఏ అర్థం కావాలో ఆ అర్థానుగుణంగా ఆ ప్రత్యయం వస్తుంది, ఏదో ఒక అర్థంలో వస్తుంది ప్రత్యయం అనేది. అస్తు. అర్థమైందండి? ప్రత్యయం కానిది కూడా ప్రాతిపదిక సంఖ్య అవుతుంది కదండి. అది ఇప్పుడు వస్తుంది మేడం. ఇది ఏం చేస్తుంది? ఈ సూత్రం యొక్క దాయత్వం అండి. ప్రత్యయం కానిది కాదు, ప్రత్యయం కాదు, ఇక్కడ ప్రత్యయాన్ని వదిలిపెట్టేయమంట. ప్రత్యయం కాని ఈ సూత్రం ఏం చెప్తుంది? అర్థవంతమైన శబ్దం ఉందా లేదా చూస్తుంది అంతే. అర్థవంతమైన శబ్దం ఉందా లేదా దానికి ప్రాతిపదిక పేరు పెట్టేస్తున్నామట. కానీ ఆ శబ్దంలో ప్రత్యయము ధాతువై ఉండకూడదు అని చెప్పింది. ఎందుకంటే ధాతువుకి ప్రత్యయానికి మనకి వేరే సూత్రం ఉంది. ధాతువులో ప్రత్యయానికి ప్రాతిపదిక పేరు పెట్టడానికి వేరే సూత్రం ఉంది మనకు. ఈ సూత్రం కేవలము శబ్దానికి మాత్రమే ప్రాతిపదిక పేరు పెడుతుంది, ధాతువుకు ప్రత్యయానికి ప్రాతిపదిక పేరు పెట్టదన్నమాట. ఓకేనా? మహోదయ యా ప్రాతిపదిక ఉంది కదా, దీనికి ఎందులో ఏమైనా ప్రత్యయాలు ఉన్నాయండి? ఇది సూత్రంలో యా ప్రాతిపదిక యా ప్రాతిపదిక ఇది 4వ అధ్యాయం యొక్క 2వ సూత్రం అండి. 4వ అధ్యాయంలో మొట్టమొదటి పని 2వ సూత్రం. అక్కడి నుంచి వాటి యొక్క అధికారం ఎంతవరకు నడుస్తుంది? లాస్ట్ 5వ అధ్యాయం వరకు నడుస్తుంది అధికారం. ఇవన్నీ ప్రాతిపదికంలో వచ్చే ప్రత్యయాలు.
మనం ప్రాతిపదిక అంటున్నామంటే ప్రత్యయాలు ఎప్పుడు వచ్చినా ఈ సూత్రం తర్వాత ఉండే సూత్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచే వస్తాయండి. అంతకన్నా ముందు సూత్రాలు చేయాలి ఒక ప్రత్యయం రాదు మనకు. అర్థమైందా? 4వ అధ్యాయం 2వ పాదంలో నుంచి మొదలుకొని అధికారం ఎక్కడికి వస్తుందంటే 5వ అధ్యాయం లాస్ట్ ఎండింగ్ వరకు ఇది అధికారం నడుస్తున్నామంట. 5వ అధ్యాయం వరకు అంటే ఈ సూత్రంలో మొదలుకొని 5వ అధ్యాయం లాస్ట్ వరకు సూత్రాలు మధ్యలో ఏవైతే ఉన్నాయో అందులో చెరొక సూత్రం ద్వారా ప్రత్యయం వస్తుంది మనకు. అంతకన్నా ముందు రావు, ఇంకా దాని తర్వాత రావు. 6వ 7వ అధ్యాయం నుంచి రావు, 3వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం నుంచి 1వ అధ్యాయం నుంచి రావు. ప్రాతిపదికను పేరు పెట్టినామంటే ఆ ప్రాతిపదికానికి అధికారంలో చాలా ప్రత్యయాలు ఉన్నాయి, అందుకే అధికారం చెప్తామంట. ఇక్కడ నుంచి ప్రత్యయాల యొక్క అధికారం నడుస్తుంది, అందుకే యా ప్రాతిపదిక ఆ అధికారానికి వెళ్ళి ప్రత్యయం తెచ్చుకుంటాం. సుపోధాతు ప్రాతిపదిక అవన్నీ కూడా వస్తాయి కదా, ప్రాతిపదిక సంఖ్య అవగానే. అది సుపోధాతు ప్రాతిపదిక ఏమంటుంది? ఇక్కడ నుంచి ప్రత్యయం తెచ్చుకున్న తర్వాత సుపోధాతు ప్రాతిపదిక సుప్పులకు ఆల్రెడీ ప్రత్యయం వచ్చిన దానికి ఇది లుక్కు చేస్తున్నామాట. ఇది ప్రత్యయం తీసుకుని రాదు. సుపోధాతు ప్రాతిపదికంలో ఉన్నటువంటి సుప్పులు ఏవైతే ఉన్నాయో వచ్చిన ప్రత్యయానికి లుక్కు చేస్తుంది అంతే. ఇది మనకు ఇక్కడ మొదట్లో ఉంది, ఇది ప్రత్యయం కాదు, వచ్చిన ప్రత్యయానికి లుక్కు చేస్తుంది, వద్దని చెప్తుంది. అర్థమైందా? ఈ సూత్రము సుపోధాతు ప్రాతిపదికను ప్రత్యయం తీసుకొని రాలేదు, ఇది వచ్చిన ప్రత్యయాన్ని కనిపించకుండా చేసేది, తీసివేసేస్తున్నాను మన ఇష్ట సిద్ధి కోసం, రూప సిద్ధి కోసం. అంటే అది ప్రాతిపదిక సంఖ్యలోనే కదండి, అది ప్రాతిపదిక సంఖ్య అయిన తర్వాతే కదండి. సుపోధాతు యొక్క సంఖ్య ఎక్కడండి? సుపోధాతు యొక్క సంఖ్య ఎక్కడ? ప్రాతిపదికం సంఖ్య అయితేనే కదండి, ప్రాతిపదికం అయితేనే కదా సుప్పులుక్లు అవుతాయి. అది ఓకే సుప్పులుక్ అవుతుంది, ప్రాతిపదిక పేరు పెడితే సుప్పులుక్ అవుతుంది, కాదని లేదు. కానీ ఈ సూత్రానికి ఆ సూత్రానికి కర్తవ్యం దాయత్వం భిన్న భిన్నం, కార్యం భిన్న భిన్నం అన్నమాట. అది ప్రాతిపదికం పేరు పెట్టుకుంటున్నా మన దాంట్లో ఉండే సుప్పులుక్ అవుతాయి. ఇది ఎందుకు ప్రాతిపదిక ఎందుకు పెట్టాం? ముందు ప్రాతిపదికం ఎందుకు పేరు పెట్టాం? ప్రాతిపదిక ప్రత్యయం తెచ్చుకోవడం కోసం ప్రాతిపదికం పేరు పెడతాం. ఇది ఇందుకు ఈ ప్రాతిపదిక ఎందుకు పేరు పెడుతున్నాం అంటే ఒక శబ్దానికి ప్రాతిపదికం పేరు పెట్టిన తర్వాతనే మనం ప్రత్యయం తెచ్చుకోగలుగుతాం, అంతవరకు దీని యొక్క పని. అది దానికి సంబంధం లేదంట, అది దాని యొక్క కార్యం భిన్నం, దీని యొక్క కార్యం భిన్నం. ఓకేనా? ఇక్కడ అర్థమైతే శబ్దం అయితే దానికి ప్రాతిపదిక ప్రాతిపదిక పేరు పెడుతుంది. ప్రాతిపదిక పేరు ఏం లాభం వచ్చిందంటే దాంట్లో ప్రథమ విభక్తి కావచ్చు, ద్వితీయ విభక్తి కావచ్చు, విభక్తి తెచ్చుకొని ప్రత్యయం తెచ్చుకొని దాంట్లో ఆ శబ్దం తయారు చేసుకుంటాం. అట్లా అనమాట. ప్రత్యయం తెచ్చుకోవడం కోసం ప్రాతిపదికం పేరు పెట్టాలి. ఓకేనా? అలాగే ఇప్పుడు 2వ సూత్రం చూస్తే మీకు తెలుస్తుంది. 2వ సూత్రం ఇది ఏముంటుంది, ఇది కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. కొంచెం చూడండి. కృతద్ధిత సమాసాశ్చ 46వ సూత్రం ఏంటండి? 46వ సూత్రం చూడండి స్లైడ్ మీద. కృతద్ధిత సమాసాశ్చ, కృతద్ధిత సమాసాశ్చ చూడండి స్లైడ్ మీద చూడండి. పైది మనకు అర్థవంతమైన శబ్దానికి ప్రాతిపదికం పేరు పెట్టేసింది, కానీ ప్రత్యయానికి ధాతుకు పేరు పెట్టలేము. ధాతువుకు కూడా ప్రాతిపదిక కొన్ని చోట్ల వస్తుంది, ప్రత్యయం కూడా వస్తుంది. అక్కడే ప్రాతిపదిక ఎలా వస్తుందంటే ఈ సూత్రం చెప్పిన కృతద్ధిత సమాసాశ్చ. ఇది చూడండి, కృతద్ధిత సమాసాహ, ఇది ప్రథమ విభక్తి బహువచనం. ఏంటంటే దీంట్లో 3 శబ్దాలు ఉన్నాయి, అందుకే ప్రథమ విభక్తి బహువచనం చెప్పామండి. దాంట్లో ఉండే శబ్ద సంఖ్యను బట్టి మనం ఏకవచనమా ద్వివచనం బహువచనం చెప్తామండి, సంఖ్యను బట్టి. ఓకేనా? కృతద్ధిత సమాసాహ ఇదంటే ప్రథమ విభక్తి బహువచనం అంట. తర్వాత చ అవ్యయపదం, చ అనేదేంటి అవ్యయపదం. తో కృతద్ధిత సమాసాశ్చ అనే పదాన్ని సూత్రాన్ని 2 పదాల కింద విడగొట్టాం. ఒకటి కృతద్ధిత సమాసాహ, ఇది ప్రథమ విభక్తి బహువచనము, చ అనేది అవ్యయపదం. ఓకేనా? ఇంకా సంధి కారణంగా మనకు స్తోష్టునాష్టు సంధి నియమం ప్రకారంగా ఇక్కడ ఏమైపోయిందంటే షకారం అయిపోయింది. శాశ్చ కృత్ సమాసాశ్చ, అక్కడ కాల విషకాలం ఎలా వచ్చిందంటే స్తుత్వ సంధి జరిగిపోయి చ వచ్చేసింది. అస్తు. ఇప్పుడు సమాసం చూద్దాం. సమాసం ద్వారా మనం విగ్రహవాక్యం ద్వారా ఏ ఏ పదాలు ఉన్నాయో గమనిద్దాం ఒకసారి. ఇక్కడ కృత్ తద్ధిత సమాసాహ అంటే ఏమిటి, దాని యొక్క తాత్పర్యం ఏంటి, దాంట్లో పదాలు ఏ పదాలు ఉన్నాయి అనేది ఇక్కడ విడగొట్టుకున్నాను చూడండి. ఆ సమాసంలో విగ్రహవాక్యం కదా. కృత్తుచ, తద్ధితశ్చ, సమాసశ్చ 3 పదాలు ఉన్నాయి ఇక్కడ.
కృత్తుచ తద్దితశ్చ సమాసశ్చ. కృత్తుచ తద్దితశ్చ సమాసశ్చ 3 పదాలు ఉన్నాయి మనకు. దాన్ని ఏమంటాం? కృత్ కలిపితే మొత్తము కృత్ తద్దిత సమాసాహ అయిపోయింది. కృత్ తద్దిత సమాసాహ ఏంటి? ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం చెప్పి మనకు సూత్రం చెప్పింది. అంటే ఇతరేతర అంటే భిన్న భిన్న పదాలు. ఇవన్నీ కూడా ముఖ్యమైన ప్రధానమైనటువంటి అన్నిటికీ ప్రయోజనం ఉంది, అన్నిటికీ ప్రాముఖ్యత ఉంది. ఓకే, ఇక్కడ పైనుంచి అనువృత్తి వస్తుంది. ఏమొస్తుందంటే పైనుంచి అనువృత్తి. ఇది అర్థవద ధాతు ప్రత్యయ అర్థవద ధాతుల ప్రత్యయ ప్రాతిపదికం ప్రకారంగా అక్కడి నుంచి ప్రాతిపదికం అనే పదానికి అనువృత్తి తెచ్చుకుంటున్నాము. దీని యొక్క అర్థం చూడండి. ఇప్పుడు ఇదేమంటుంది? కృత్ ప్రత్యయాంత ఏంటంటే కృత్ ప్రత్యయాంత అంటే కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంది ఏ ధాతువునకైతే. అంటే కృత్ ప్రత్యయం అనేది అంతిమంలో ఉంది ఏ ధాతువుకైతే. అంటే కృత్ ప్రత్యయం ఎక్కడైతే అంతిమంలో ఉంది, ఎక్కడైతే ఏ దానికైతే దాన్ని కృత్ ప్రత్యయాంత అంటాం. అదేవిధంగా తద్దిత ప్రత్యయము అంతిమంలో ఉంది. తద్దిత ప్రత్యయాంతాః కృత్ ప్రత్యయాంతాః తద్దిత ప్రత్యయాంతాః సమాసాశ్చ ప్రాతిపదిక సంజ్ఞకాః భవంతి. ప్రాతిపదిక సంజ్ఞకాః భవంతి అంటే కృత్ ప్రత్యయాంతాలకు, తద్దిత ప్రత్యయాంతాలకు, ఇంకా ఎక్కడైతే సమాసం చేసావో ఆ సమాసానికి ఇది ప్రాతిపదిక పెడుతుంది. ఇది రూఢి శబ్దాలకు పెట్టేయండి, అర్థవంతమైన శబ్దం కాదు. ఏ శబ్దం ధాతు ప్రత్యయం కలిసినప్పుడు ఏ శబ్దమైతే తయారైందో ఆ శబ్దంలో కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంటేనా అప్పుడు ఆ శబ్దానికి మొత్తానికి ప్రాతిపదికం పేరు పెట్టింది. ఏదో తదిత ప్రత్యయం అంతిమంలో ఉందనుకోండి, అటువంటి శబ్దం వచ్చినా కూడా దానికి ప్రాతిపదికం పేరు పెట్టింది. కృత్ ప్రత్యయం లేదు, తద్దిత ప్రత్యయం లేదు, ఇక్కడ సమాసం చేసి ఉంటాం కదా, అటువంటి సమాసాన్ని కూడా ఈ సూత్రం ప్రాతిపదికం పేరు పెడుతుంది. అంటే ఈ సూత్రము ఎక్కడైతే ఏ ధాతువు చేత అయితే కృత్ ప్రత్యయం తీసుకొచ్చాము. కృత్ అంటే 3వ అధ్యాయంలో ఉండే ప్రత్యయాలను కృత్ ప్రత్యయాలు అంటాము. 4వ అధ్యాయంలో ఉండే ప్రత్యయాలను 4, 5వ అధ్యాయం ఉండే ప్రత్యయం తద్దిత ప్రత్యయాలు అంటామండి. ఏం చెప్పాను? 4, 5వ అధ్యాయం ఉండే ప్రత్యయాలు తద్దిత ప్రత్యయాలు అంటాము. స్థూల ఒక గుడ్డి గురించి చెప్తున్నాను, అంటే ఒక సంఖ్య నిర్ధారించబడింది. 4వ అధ్యాయంలో 5వ అధ్యాయం ఉండే ప్రత్యయం తద్దిత ప్రత్యయాలు అంటాము. 3వ అధ్యాయంలో ఉండే ప్రత్యయాలు ఉండే కృత్ ప్రత్యయాలు అంటాం. అంటే 3వ అధ్యాయంలో ఉండే ప్రత్యయాలు ధాతువు చేతనే వస్తాయి. ఎక్కడ ధాతు అని పేరు పెడతామో అటువంటి ధాతువుకి పక్కనే కృత్ ప్రత్యయాలు వస్తాయి. మరి తద్దిత ప్రత్యయాలు ఎక్కడ వస్తాయండి అంటే 4వ అధ్యాయం నుండి ప్రత్యయాలు ఎక్కడ వస్తాయి? ప్రత్యయాలు ఎక్కడ ఉన్నాయి? న్యా ప్రాతిపదిక అధికారంలో ఉన్నాయి. ఆ ప్రత్యయాలు ఎక్కడ వస్తాయి అంటే ప్రాతిపదికానికి పక్కనే వస్తాయి. ఎక్కడ వస్తాయండి? ప్రాతిపదికానికి పక్కనే వస్తాయన్నమాట. ఓకేనా? సరే, మొత్తానికి తదిత ప్రత్యయాలు ఎక్కడ వచ్చినా కూడా తదిత ప్రత్యయం ఏ ప్రాతిపదికానికి అయితే అంతిమంలో ఉందో, ఏ కృత్ ప్రత్యయం ఏ ధాతువుకి అయితే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి ఈ సూత్రం ప్రాతిపదికం పేరు పెడుతుంది. సో ప్రాతిపదికం పేరు పెడితే ఏమవుతుంది? ప్రాతిపదికం పేరు పెట్టినా మళ్ళీ ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి ఔజస్ ఔట్సెస్ ప్రకారం ఏ విభక్తి కావాలనో ఆ ప్రత్యయం తెచ్చుకొని మనం రూపం తయారు చేసుకుంటామండి. ఇది సూత్రం యొక్క ముఖ్య తాత్పర్యం. ఏంటి? కృత్ ప్రత్యయాంతాః తద్దిత ప్రత్యయాంతాః సమాసాశ్చ ప్రాతిపదిక సంజ్ఞకాః భవంతి. కృత్ ప్రత్యయాలకు, తద్దిత ప్రత్యయాలకు, ఇంకా ఇక్కడ సమాసం ఆ సమాసానికి మనం ఇప్పుడే చూసుకోవచ్చాం. ఇక్కడ సమాసం చేసాం, ఆ సమాసానికి ప్రాతిపదికం పేరు పెట్టుకుంటామండి. అట్లా ఇక్కడ సమాసం చేసాం, ఆ సమాసానికి ప్రాతిపదికం పేరు పెడుతుంది. ప్రాతిపదికం పేరు పెట్టడం వల్ల భిన్న భిన్న ప్రయోజనాలు ఉన్నాయి. ప్రాతిపదికం పేరు పెట్టుకోవడం వలన ఓజస్సు ఔజస్సు సు ప్రత్యయం తెచ్చుకుంటాము, విసర్గం చేసుకుంటాము. ఏంటంటే ఇప్పుడు ఒక ప్రయోజనం ప్రాతిపదికం పేరు పెట్టుకుని ఏమొచ్చింది మీరు అడిగిన విధంగా ఇప్పుడు చెప్పారు, రాజలక్ష్మి గారు ఎవరు అడిగారు. సో దాన్ని బట్టి అక్కడ ప్రాతిపదికం పేరు పెట్టడం ప్రాతిపదికం పేరు పెట్టడం ఎలా వచ్చింది? అక్కడ సుపులుకులు అయిపోయామంట. అంటే ప్రాతిపదికం పేరు పెట్టుకోవడంలో కలిగినటువంటి ప్రయోజనము సుపులుకుల సుపోధాతు ప్రాతిపదిక వచ్చేసి ప్రాతిపదికం పేరు పెట్టుకున్నాం కాబట్టి ఆ ప్రాతిపదికానికి మధ్యలో ఉండే ప్రత్యయాలను లుక్కు చేసింది, అంటే కనిపించకు చేసింది. అది ప్రయోజనం మనకు, అది ప్రయోజనం. ప్రాతిపదికం పేరు పెట్టుకోవడం కలిగిన ప్రయోజనం. అందుకే ఇంకా ఆ ప్రయోజనం కాకుండా ప్రాతిపదికం పేరు పెట్టుకోవడం ఎలా వస్తుంది? ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి మనం ఔజస్ అది ప్రత్యయాలు తెచ్చుకుంటాం. అంటే జ్ఞా ప్రాతిపదిక అధికారానికి పక్కన ఉండేటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో, జ్ఞా ప్రాతిపదిక అధికారంలో ఏ అయితే సూత్రాలు ఉన్నాయో, ఏ ప్రత్యయాలు ఉన్నాయో, లక్ష్యానుగుణంగా లక్ష్య సిద్ధి అనుగుణంగా ఏ ప్రత్యయాలు కావాలనో, ఏ అర్థంలో ప్రత్యయం కావాలనో ఆ ప్రత్యయాలు మనం తెచ్చుకుంటాము.
ఇది ఈ సూత్రం యొక్క ముఖ్య తాత్పర్యం. అవి ఉదాహరణ ఇచ్చాయి చూడండి. ఇవన్నీ మనం ముందు ఈ సూత్రం చాలాసార్లు ఉపయోగించాము. ఇక్కడ కృత్ ప్రత్యయానికి మనం మొట్టమొదటి సూత్రంలో వృద్ధిదాదే సూత్రంలో కారక, హారక, కర్త, హర్త. ఇక్కడ కారకహలో నుల్ ప్రత్యయం ఉంది, హారకహలో నుల్ ప్రత్యయం ఉంది. కృత్ ప్రత్యయము అంటే కృ ధాతువుకు నుల్ ప్రత్యయం తీసుకొచ్చిన తర్వాత కారక శబ్దం తయారైంది. అదే విధంగా కృ ధాతుకి నుల్ ప్రత్యయం తీసుకొస్తే హారక శబ్దం తయారైంది. అదేవిధంగా కృ ధాతుకు త్రిచ్ ప్రత్యయం తీసుకొస్తే కర్త తయారైంది. అదేవిధంగా కృ ధాతుకి త్రిచ్ ప్రత్యయం తీసుకొస్తే హర్త తయారైంది. ఇక్కడ మనము ధాతువునకు ప్రత్యయం చేర్చినాం. ఏ ప్రత్యయం? కృత్ ప్రత్యయం చేర్చిన తర్వాత అది మొత్తం ప్రాతిపదికమైందండి. ఏమైంది? కృ ధాతునకు నుల్ ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు ఆ ప్రత్యయానికి ప్రాతిపదికం పేరు పెట్టాం. ఆ ప్రాతిపదికం పేరు పెట్టడం ప్రాతిపదిక పక్కలో తెచ్చుకుని విసర్గం అయిపోయింది. అది కారక తయారైంది అన్నమాట. ఆ నుల్ ప్రత్యయం తెచ్చుకునే కారక అయిపోయింది. ఆ కారక అనే పదానికి శబ్దానికి ఈ సూత్రం వచ్చేసి కారక అనే శబ్దానికి అంటే ధాతువును నుల్ ప్రత్యయాన్ని కలిపినప్పుడు కృ ధాతువును నుల్ ప్రత్యయాన్ని కలిపినప్పుడు కారక శబ్దం తయారైంది. ఈ కారక శబ్దంలో నుల్ ప్రత్యయం అంతిమంలో ఉంది. ఈ నుల్ ప్రత్యయం ఏంటి? కృత్ ప్రత్యయము. కృత్ ప్రత్యయం కాబట్టి కృత్ తద్ధిత సమాసాశ్చ. ఒకవేళ ఏ ధాతువునకైతే కృత్ ప్రత్యయం అంతిమంలో ఉందో అటువంటి ప్రత్యయాంతానికి ఏ దానికి అంతిలో ఆ మొత్తానికి అటువంటి ప్రత్యాంతానికి కృదంత ప్రత్యాంతానికి నేను మొత్తానికి ప్రాతిపదికను పేరు పెడతాను అని చెప్పింది. సో ప్రాతిపదికను పేరు పెట్టడం వలన ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి సు ఔజస్ ఔట్సెస్ ప్రకారంగా సు తెచ్చుకున్నాము. ఆ సుకి విసర్గం చేస్తే కృత కారక, అలాగే హారక. కర్తాలో త్రిచ్ ప్రత్యయం తెచ్చుకున్నాము. త్రిచ్ తెచ్చుకుంటే కర్త, హర్త తయారయ్యాయన్నమాట. అలాగే ఇది కృత్ ప్రత్యయానికి మనం ఒక ఉదాహరణ చూసాము. అదేవిధంగా తద్ధిత ప్రత్యయం ఈ మూడవ ధాతువునకు మూడవ అధ్యాయంలో ఉండే ప్రత్యయం తెచ్చినప్పుడు ఈ శబ్దాలు తయారయ్యాయి. అదేవిధంగా తద్ధిత ప్రత్యయాలు ఏంటివి? తద్ధిత ప్రత్యయాలు ఎల్లప్పుడూ ప్రాతిపదికానికి పక్కనే వస్తాయండి. ధాతువుకి పక్క రావు. తద్ధిత ప్రత్యయాలు ఎప్పుడు వచ్చినాయి? ఏ దానికి పక్కన వస్తాయి? ప్రాతిపదికానికి పక్కలో మాత్రమే తద్ధిత ప్రత్యయాలు వస్తాయి. ధాతువుకి పక్కన రావు. కాబట్టి తద్ధిత ప్రత్యయాలకు ఉదాహరణ ఇచ్చాడు శాలీయ, ఔపగవ, ఐతికాయన. ఇవి చూసాం. ఇక్కడ శాల అనే ప్రాతిపదికం, ఒక శాల అంటే పాకశాల కావచ్చు, వంటశాల కావచ్చు, గోశాల కావచ్చు. ఒక అర్థం ఉంది. లోకంలో ఒక రూఢి శబ్దం, లోకంలో ప్రసిద్ధమైన శబ్దం కాబట్టి ఇది ప్రసిద్ధమైన శబ్దం కాబట్టి అర్థవంతమైన శబ్దం కాబట్టి అర్థవత ధాతు ప్రత్యయ ప్రాతిపదికం ప్రకారంగా దానికి ప్రాతిపదికం పేరు పెట్టుకున్నాము. ప్రాతిపదికం పేరు పెట్టుకోవడం వలన ఆ ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి మనం ప్రత్యయం తెచ్చుకొని శాలీయ అనే శబ్దం తయారు చేశామండి. అలాగే ఔపగవ శబ్దం కూడా అదే విధంగా, ఐతికాయన శబ్దం కూడా అదే విధంగా. ఇది మనం ప్రారంభంలో మొట్టమొదటి సూత్రము మొదటి అధ్యాయానికి మొట్టమొదటి పాదంలో ఒకటో సూత్రంలో ఇవన్నీ ఉదాహరణ వచ్చాయండి. అలాగే సమాసానికి ఇప్పుడే మనం చూసాం. కొన్ని సూత్రాల కింద మనం చూసామట. ఇక రాజపురుష, కష్టశ్రిత, కష్టం శ్రిత, కష్టశ్రిత, రాజ్ఞ పురుష, రాజపురుష. ఇవి ఎప్పుడే మనం చూసుకుంటూ వచ్చామట. ఈ ఉదాహరణ గమనించాం ఇప్పుడు. కాబట్టి ఇక్కడ సమాసం చేశాం. రాజ్ఞ పురుష, రాజపురుష, షష్ఠి అనే సూత్రం ప్రకారం సమాసం చేశాం. రాజ్ఞ గస్సు పురుషస్సు ఈ అలౌకిక విగ్రహ వాక్యంలో ఈ సందర్భంలో షష్ఠి అనే సూత్రం వచ్చేసి సంబంధంలో రాజా యొక్క పురుషుడు సంబంధాన్ని చెప్పడంలో షష్ఠి తత్పురుష సమాసం అయిపోయింది. షష్ఠి తత్పురుష సమాసం అయిపోయిందన్నమాట. అప్పుడు రాజన్ పురుష ఉందన్నమాట. ఈ స్థితిలో మన ప్రకృత సూత్రం వచ్చేసి ప్రాతిపదికాన్ని పేరు పెట్టినమాట. సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. అక్కడ తది ప్రత్యయం వచ్చినప్పుడు తదితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి అని చెప్పి ప్రాతిపదిక పెట్టేస్తాము. సమాసంలో సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి అని చెప్పి ప్రాతిపదిక పేరు పెట్టేస్తాం. అలాగా కృత్ ప్రత్యయం వచ్చి కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి అని రాస్తాము. ఒకవేళ తది ప్రత్యయం తీసుకొస్తే తదితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి అని రాస్తాము. ఒకవేళ సమాసం అయితే సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి అని రాస్తాము. కాబట్టి ఈ సూత్రానికి 3 సందర్భాల్లో కృత్ ప్రత్యయం వచ్చినప్పుడు కూడా ప్రాతిపదికం పెరుగుతుంది, తద్ధిత ప్రత్యయం వచ్చినప్పుడు కూడా ప్రాతిపదికం పెరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే సమాసం చేసామో ఆ సమాసం వచ్చినప్పుడు కూడా దానికి ప్రాతిపదికం అని పేరు పెడుతుంది. కాబట్టి ఈ సూత్రం యొక్క ముఖ్య దాయత్వం కృత్ ప్రత్యయం వచ్చినప్పుడు తద్ధిత ప్రత్యయం. అది ఎందుకంటే అర్థవత ధాతుల ప్రత్యయ ప్రాతిపదికం అధాతు అప్రత్యయ అని ప్రత్యయం ఉండకూడదు, ధాతు ఉండకూడదు అని చెప్పింది. అది వదిలేసింది కాబట్టి ఈ సూత్రం వచ్చి మళ్ళీ చేసిందన్నమాట. ఒక కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంటే ఏ ధాతువుకి అయితే అంతిమంలో ఉందో నేను దానికి ప్రాతిపదికం చేస్తాను.
తద్ది ప్రత్యయం ఏ ప్రాతిపదికానికైతే అంతిమంలో ఉందో నేను దానికి ప్రాతిపదికం పేరు పెడతాను. అదేవిధంగా సమాసం ఎక్కడైతే ఉందో ఆ సమాసం కూడా నేను మళ్ళీ ప్రాతిపదికం పేరు పెడతాను అని చెప్పి పేరు పెట్టింది. పేరు పెట్టిన ప్రాతిపదికం అని పేరు పెట్టడం ఎన్నో దానికి ప్రయోజనం భిన్న భిన్నంగా ఉన్నాయి. లోపాలలో లోప ప్రయోజనం ఉంటుంది, వృద్ధి ప్రయోజనం ఉంటుంది, అట్లా భిన్న భిన్న ప్రయోజనాలు ఉన్నాయండి. ఒక ప్రయోజనం స్థూలంగా మనకు ప్రాతిపదికం పక్కన తెచ్చుకుని మనకు ఇష్టసిద్ధి ప్రకారంగా ఎక్కడ ఏం చేయాలో అవి చేసుకుని మనం రూపసిద్ధి తయారు చేస్తామండి. సో ఈ రకంగా రాజా పురుష కష్టసిత ఇవి కూడా మనం ఉదాహరణ చూసాము. సో ఇక్కడ తద్దిత ప్రత్యయానికి కృతి ప్రత్యయానికి సమాసానికి ఉదాహరణ భిన్న భిన్నంగా చూసాము. సో ఈ సూత్రం యొక్క ముఖ్య ప్రత్యయము కృతి ప్రత్యాంతాలకు తద్దిత ప్రత్యాంతాలకు సమాసానికి ప్రాతిపదికం పేరు పెట్టింది. ప్రాతిపదికం పేరు పెట్టడం వల్ల ఇక్కడ మనకు అన్నిటిలో ఇక సమాసంలో సుక్కులకు ఒక ప్రయోజనము, ఇంకోటి అంతిమంలో తెచ్చుకొని విచలకం చేసుకున్న ఆ ప్రయోజనం కలిగింది. కర్త హర్తలో ప్రాతిపదికం పేరు పెట్టడం వలన నలోప ప్రాతిపదికాంతస్య అనే సూత్రం ప్రకారంగా సంయోగాంతస్య లోప ప్రకారంగా అంతిమ నకారం లోపం చేశాము. అదే కారక హారకలో ఇక తెచ్చుకుని సూకు విసర్గం చేసుకున్నాం. అట్లాగా ఒక్కొక్క చోట ఒక్కొక్క భిన్న భిన్న ప్రయోజనం ఉంటుంది ప్రాతిపదికాన్ని పేరు పెట్టుకోవడం వల్ల. ఎందుకంటే ప్రాతిపదికం పేరు తీసుకుని మహర్షి పాణి కొన్ని చోట్ల లోపం చేశాడు, కొన్ని చోట్ల విభక్తి తెచ్చుకున్నాము, కొన్ని చోట్ల ఇంకా వేరే భిన్న భిన్న ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ముఖ్యంగా కృతి ప్రత్యయం ఎక్కడ ఉందో తద్దిత ప్రత్యయం ఎక్కడ ఉందో సమాసం ఎక్కడ ఉందో దానికి ప్రాతిపదికం పేరు పెట్టడం ఈ సూత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. అస్తు చెప్పండి, ఎందుకు సందేహం ఉంది ఇప్పుడు చెప్పిన దాంట్లో? అర్ధవత్ ధాతురప్రత్యయ ప్రాతిపదికం ఆ సూత్రంలో తదస్యస్మిన్ ఇది మతుత్పన్నం ఉంది కదా, ఆ సూత్రం యొక్క ప్రయోజనం ఏంటంటే అక్కడ సూత్రంలో అర్థవత్ శబ్దం ఉంది కదా, మొట్టమొదటి పదం అర్థవత్ శబ్దం ఎలా తయారైంది? అసలు అర్థవత్ యొక్క అర్థం ఏంటి? అర్థవత్తులు ఎందుకు వచ్చింది? అర్థవత్ అంటే ఏంటి? అర్థవత్ శబ్దం ఎలా తయారైంది అంటే అర్థవత్ అంటే దాని అర్థం చెప్పడం కోసం, అర్థం ఏ దానికైతే దాన్ని అర్థవత్ అంటాము, అర్థం ఏ శబ్దానికైతే ఉందో దాన్ని అర్థవత్ అంటాము. ఇక్కడ మనకు ఒక శబ్దం చేశామండి, ఆ శబ్దానికి ఏ అర్థమైంది? అర్థం ఏంటి? శబ్దమే కదా, అర్థం ఏంటి? వ్యక్త అర్థం ఏంటి? అక్షర రూపంలో రాసిన అర్థం ఏంటి? దాన్ని నువ్వు రాయగలుగుతావా? ధ్వని చెప్పచ్చు. దానికి ఒక సంకేతం ఉందని ఇప్పుడు ఇలా సౌండ్ చేసామంటే అక్కడ ఒక శబ్దం సంకేతించాము, ఏమైనా రమ్మని చెప్తున్నాము, పొమ్మని చెప్తున్నాము, ఏదో సంకేతం ఉంది అంటే అర్థవంతమే. అట్లా అర్థవంతమైన శబ్దం ఏదైతే ఉందో అటువంటి మీ ప్రశ్న ఏంటండి? తదస్యస్మిన్ ఇది మతుత్పన్నం ఉంది కదా, ఆ సూత్రం అర్థవత్ అంటే అర్థం అస్య అస్తి ఇది అర్థవత్ అంటే అర్థవత్ లో ఈ ప్రత్యయం ఎందుకు వచ్చిందంటే అర్థం ఏ దానికైతే ఉందో దాన్ని అర్థవత్ అంటామని చెప్పడం కోసం వచ్చిందంట. అంటే ఇక్కడ అర్థవత్ నుంచి వత్ ప్రత్యయం వచ్చింది. అర్థ అనే శబ్దానికి వత్ ప్రత్యయం ఏ వత్ ప్రత్యయం చేసినప్పుడు ఏ శబ్దం తయారైందో అది ఏ అర్థంలో వచ్చింది? వత్ ప్రత్యయము అస్య అస్తి ఇది అర్థం, అస్య అస్తి ఇది అర్థవత్ అంటే అర్థము దీనికి ఉంది, దీనికని ఈ శబ్దానికి ఉంది, దాన్ని అర్థవత్ అంటాము. ఇలాంటి అర్థాన్ని చెప్పడం కోసం ఇక్కడ వత్ ప్రత్యయం వచ్చింది. అర్థవత్ ఏ ప్రత్యయం అయితే ఉందో అది దీనికి ఈ అర్థం ఉందని చెప్పడం కోసం వచ్చిందన్నమాట. దాని క్లారిటీ కోసం వచ్చింది. అర్థవత్ అంటే అర్థం దీనికి ఉంది, దీన్ని అర్థవత్ అంటాం. ఎవరు చెప్పారండి? ఈ ప్రత్యయం చెప్పింది. మనం అర్థవత్ అంటే అర్థం ఏం తీసుకోవాలి? అర్థవత్ నేను ధనం తీసుకోవచ్చుదా? అంటే భిన్న భిన్న తీసుకోవచ్చుదా? అర్థవత్ శబ్దానికి ఇదే అర్థం, నిజానికి ఇదే అర్థం ఎవరు చెప్పారు? ఈ ప్రత్యయం చెప్పింది. అర్థం అనే శబ్దం చేత మత్ ప్రత్యయం తెచ్చినప్పుడు, మతు ప్రత్యయం తెచ్చుకొచ్చినప్పుడు ఆ మతుపు ఏ అర్థంలో వచ్చిందంటే అస్య అస్తి ఇది దీనికి, ఇది అర్థము, ఇది దీనిలో ఉంది, ఇది దీనిది. ఇలాంటి అర్థాన్ని చెప్పడం కోసము ఇక్కడ మతు ప్రత్యయం తీసుకొచ్చినాము. ఇది ఈ శబ్దం యొక్క అర్థము, ఈ శబ్దం యొక్క అర్థంలో ఇది ఉంది, దీనిలో ఈ అర్థం ఉంది, లేదంటే ఈ శబ్దంలో ఈ అర్థం ఉంది, ఈ శబ్దానికి ఇది అర్థము. ఇలాంటి అర్థాన్ని చెప్పడం కోసము ఈ సూత్రాన్ని ప్రయోగం చూపించామండి. క్లారిటీ కోసము
అర్థవత్లో అర్థాన్ని బోధించేటువంటి ప్రత్యయం తీసుకొచ్చాము అనే సంకేతం కోసం ఇక్కడ అర్థవత్ పదంలో తదస్యాస్మిన్నితి మతు ప్రకారంగా మతు ప్రత్యయం వచ్చి అర్థవత్ శబ్దం తయారైంది. ఆ మతుపు యొక్క ఇప్పుడే చెప్పాను, ప్రత్యయం వచ్చి ఏదో ఒక అర్థం వెంట పెట్టుకోవాల్సింది. ఇక్కడ ఈ ప్రత్యయం ఏ అర్థం అంటే ఇది దీని యొక్క అర్థము, దీని యొక్క అర్థం ఇందులో ఉంది, ఇలాంటి అర్థం చెప్పడం కోసం వత్ ప్రత్యయం చేర్చాము. అందుకే అర్థవత్ అంటే అర్థ అస్య అస్తి ఇది అర్థవత్, అర్థం దీనికి ఉంది, దీన్ని అర్థవత్ అంటాము. కానీ ఇక్కడ ఏముంది అర్థము? ప్రతి శబ్దం ఏదైతే ఉందో ఇక్కడ కుండ, కపిత్త, దిత్త ఇవి చెప్పాం. పురుష ఇవన్నీ అర్థవంత. దేనికి పురుష అనే శబ్దానికి ఒక అర్థం ఉంది, కపిత్త అనే దానికి ఒక అర్థం ఉంది, దిత్త అనే దానికి ఒక అర్థం ఉంది. నామకరణ వాచ్య శబ్దాలు లోకంలో ఉదుడి శబ్దాలు, ప్రసిద్ధమైన శబ్దాలు. కానీ ఇలాంటి అర్థాన్ని తీసుకోవడం కోసమే అర్థవత్ శబ్దాన్ని ఉపయోగిస్తాము. అందులో ఇక్కడ మతు ప్రత్యయమే చెప్తుంది. ఎక్కడైతే మతు ప్రత్యయంతో తయారైన శబ్దం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇదే అర్థం తీసుకోవాలి, వేరే అర్థం తీసుకోనికి లేదు చెప్పడం కోసం. ప్రత్యయము ఈ ప్రత్యయం వచ్చింది, ఈ ప్రత్యయానికి ఇదే అర్థం ఉంటుంది, ఈ శబ్దానికి ఇదే అర్థం తీసుకోవాలి, వేరే అర్థం తీసుకోవడానికి లేదు. ప్రత్యయాలు వచ్చి శబ్దం యొక్క అర్థాన్ని నిర్ధారిస్తాయి, ప్రత్యయాలు వచ్చి శబ్దం యొక్క అర్థాన్ని నిర్ణయిస్తాయి అన్నమాట. అస్తు, ఇప్పుడు అర్థమైందండి? ఓకే అండి, నెక్స్ట్ వచ్చిందండి. మీ వాయిస్ కట్ అవుతుందండి, మళ్ళీ చెప్పండి. మతు ప్రత్యయం షష్ఠీ సప్తమిలో వస్తుంది కదా, వచ్చినప్పుడు షష్ఠీ అర్థంలో వస్తుందా? షష్ఠీ అర్థంలో వచ్చింది. మీ వాయిస్ ఈ ప్రశ్న మీకు ఇంకోదైనా ఎవరికి అర్థమని చెప్తే నాకు వాయిస్ కట్ అవుతుంది. ఈ మతుపు అనే ప్రత్యయం షష్ఠీ అర్థంలో ప్రత్యయము అదే ఆచార్య షష్ఠీ సమర్థ ప్రాతిపదికల మీద వస్తుంది కదా అని అడుగుతున్నారు. అదంటే అర్థంలో వస్తుంది, షష్ఠీ అర్థంలో వస్తుంది. తర్వాత అది ప్రాతిపదిక అర్థమైన శబ్దాలతో మనకు ఇలాంటి అర్థం చెప్పడం కూడా వస్తుందండి. ఇక్కడ షష్ఠి యొక్క అంటే ఈ శబ్దం యొక్క అర్థము ఇది, ఈ శబ్దం యొక్క అర్థం ఇది. ఇక్కడ షష్ఠి అర్థమే కదా, ఈ శబ్దానికి ఈ అర్థము, ఈ శబ్దానికి ఈ శబ్దం యొక్క అర్థం ఇందులో ఉంది. షష్ఠి అర్థం తీసుకుంటాం కదా, ఓకే. మిగతా కింద చెప్పుకున్నప్పుడు అలాంటి అర్థం వస్తుందండి. షష్ఠి యొక్క అర్థం బోధిస్తున్నాడు, ఈ శబ్దం యొక్క అర్థం ఇందులో ఉంది, ఈ శబ్దానికి ఇది అర్థము. షష్ఠి యొక్క అర్థం తీసుకుంటున్నాం ఇక్కడ కూడా, ఓకేనా? అది తాత్పర్యం అండి ఇక్కడ. అందుకే అస్య అస్తి ఇతిని విగతవాక్యం మనకు స్పష్టంగా వస్తుంది. దీని యొక్క అర్థము యొక్క కీ యొక్క ఎక్కడ వస్తుంది? షష్ఠిలో కదా వచ్చేసింది, షష్ఠి భక్తి సంబంధంగా వచ్చేస్తున్నాం. ఇక్కడ అదే అర్థం తీసుకున్నామండి. రాజ్యలక్ష్మి గారు అర్థం ఏంటండి? అస్మిన్ అస్తి అని సప్తమిలో కూడా వస్తుంది కదండి అని అడుగుతున్నాను. అంటే అస్య అస్మిన్ అతి సప్తమిలో వస్తుంది, షష్ఠిలో వస్తుంది. ఇది ఈ శబ్దం యొక్క అర్థం ఇది, ఈ శబ్దం యొక్క అర్థం ఇందులో ఉంది, ఇందులో ఉంది. తస్మిన్ అస్తి ఇందులో ఉంది, ఇందులో సప్తమి సప్తమి. అలాగా సందర్భాన్ని బట్టి ఎక్కడ ఏది కావాలో అది రెండు దాకా ఉపయోగించుకుంటాం. రెండు ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ మనకు, షష్ఠి ఉంది, సప్తమి ఉంది. సందర్భాన్ని రెండు తీసుకుంటాం, ఓకేనా? రెండు వస్తాయండి. చెప్పండి. శాలీయ ఔపగః ఉన్నాయి కదా, వాటిలో తద్ధిత ప్రత్యయాలు ఉన్నాయి కదా, ఏ ప్రత్యయం? శాలీయలో ప్రత్యయం ఏంటి? శాలీలో వృద్ధాచ్ఛ ఛా ప్రత్యయం ఉందండి. ఛా ప్రత్యయం. ఓకే. ఔపగః కూడా అంతేనా? మాలీయలు కూడా అదే. ఔపగవలో అని ప్రత్యయం ఉంది. అపత్యాస అని ప్రత్యయం వచ్చి ఔపగవ తయారైంది. ఐతిక ఐతిక ప్రత్యయం గోత్రాపత్యం ఇక్కడ ఐ ప్రత్యయం ఉంది. ఐ ఇవన్నీ కూడా మనకు మొట్టమొదటి అధ్యాయంలో మనం రూపసిద్ధి మనకు పరిశిష్టంలో ఇచ్చాడు మనకు 1వ భాగంలో. ప్లస్ మీకు నోట్స్ నీట్ గా రాయించినప్పుడు అక్కడ కూడా మనం ఒకసారి చూసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. వచ్చాయండి. రాజపురుష కష్టస్థితి షష్ఠి తత్పురుష సమాసం, ద్వితీయ తత్పురుష సమాసం అవి కూడా కనిపిస్తున్నాయి. ఓకే,
మహోదయ, జీ రాజపురుష అనేది సమాసం అయింది కదండి. జీ ఈ కృతద్ధిత సమాసాచ అనే సూత్రం ప్రకారం దీనికి ప్రత్యయ సంజ్ఞ పెట్టుకోవచ్చండి. ఎలా పెడతామండి? కృత్పత్తి ఎక్కడ ఉంది? ఇక్కడ ఇందులో కృత్పత్తి కృత్ ఎక్కడ గాని ఉంది? తద్ధితం గాని సమాసం గాని ఈ మూడింటి కూడా ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది అని చెప్తుంది కదా. మూడిగా ఇది ఎక్కడ కృతద్ధిత ఎక్కడైతే సమాసాచ అనే సూత్రం. దీనికి ఒక 3 అర్థాలు ఉన్నాయి. ఈ సూత్రం యొక్క అర్థం ఏ రకం రాయాలి? కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి, తదితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి, ఉమ్, సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. 3 అర్థాలు దీనికి. ఉమ్, దీన్ని మాలు రాస్తే విడివిడి రాస్తే ఆ రకం రాయాలి అని కలిపి రాశాం. ఎక్కడైతే కృతిపత్యాలు ఉన్నా అక్కడ ఆ సందర్భంలో ఎక్కడైతే ఉందో ఆ సందర్భంలో వెళ్ళి ప్రాతిపదిక పేరు పెట్టేసేస్తుంది. ఎక్కడైతే తదిపత్యం వచ్చిందో అక్కడ వెళ్ళి ఈ సూత్రం ప్రాతిపదిక పేరు పెట్టేస్తుంది అన్నమాట. ఓకేనా? ఏది ఎక్కడైతే సమాసం ఉందో ఆ సందర్భం ఉంటే వెళ్ళి ప్రాతిపదిక పేరు పెట్టేస్తున్నమాట. మూడింటికి కాదు, ఎక్కడైతే మూడిట్లో ఎక్కడైతే ఉందో మూడిట్లో ఏదైతే ఉందో దానికి పెడుతుంది. రాజభాషలో అదే కట్ అయిపోతుంది మహోదయ, మీ మాట కట్ అయిపోతుంది, జీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు వస్తుందండి. ఇప్పుడు వస్తుందండి. అంటే ఇక్కడ రాజపురుషులు నా ఉద్దేశం ఏంటంటే, నా డౌట్ ఏంటంటే రాజపురుష అనేది సమాసం కాబట్టి సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞ భవతి అని రాసుకున్నాం కాబట్టి ఇందాక దాని అర్థం కృతద్ధిత సమాసాచ అన్నప్పుడు దానికి సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞ భవతి అని రాసుకున్నాం కాబట్టి ఇక్కడ ఇది సమాసమే కాబట్టి దీనికి అవసరం అయినప్పుడు, ఎప్పుడు అని కాదు నేను అనేది, అవసరం అయితే మళ్ళీ ప్రత్యయం తెచ్చుకోవచ్చుగా, దీన్ని ప్రాతిపదిక చేసుకుని అంటున్నా. ఈ సమాసానికి మళ్ళీ ప్రాతిపదిక చేసుకొని మళ్ళీ ఇంకో ప్రత్యయం తెచ్చుకుంటాం. ఇంకో ప్రత్యయం అవసరమైతే రూపసిద్ధులు అవసరమైంది అనుకోండి, తెచ్చా కదా. రాజపురుష అనేది సమాసానికి మళ్ళీ ప్రత్యయం చేసుకునే విసర్గం వచ్చేసింది. ఇది ప్రాతిపదిక తయారైంది, ప్రాతిపదికమే. ఓహో, మీరు అనేది అదేలేండి, విసర్గ వచ్చింది కాబట్టి ఆల్రెడీ ప్రత్యయం తెచ్చుకున్నాం అని అంటున్నారు. తెచ్చుకున్నాం. అవును, రాజపురుష అది మన లక్ష్యము. ఇంకా ఈ శబ్దాన్ని బేస్ చేసుకుని ఇంకేదైనా శబ్దం చెప్పాలి, ఇంకేదైనా రూపం తయారు చేయాలనుకున్నాం ఒకటి. దీంట్లో షష్ఠి భక్తి చేయాలి. రాజపురుష శబ్దం రూపం తయారు చేయాలి. రాజపురుష రాజపురుషానాం అప్పుడు షష్ఠి భక్తిని గస్ తెచ్చుకుంటాము. లేదా షష్ఠి భక్తి ఆమ్ తెచ్చుకుంటాము. వచ్చిన ప్రత్యయం మా ఇష్టం, ప్రాతిపదిక పేరు పెట్టాం కాబట్టి ఏదైనా తెచ్చుకోవచ్చు. అదే నా ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు రాజపురుష అనే దానికి ఆల్రెడీ ప్రత్యయం తెచ్చుకున్నాము, అది సమాసం అయిపోయింది. ఇప్పుడు సమాసానికి ప్రాతిపదిక సంజ్ఞ పెట్టుకోవచ్చు అని చెప్పి ఈ సూత్రం చెప్తుంది కాబట్టి దీనికి ఈ సూత్రం రాసుకుని ప్రాతిపదిక సంజ్ఞ చేసుకుని అది నస్సో నసీనో లేకపోతే ఏదో ఒకటి పెట్టుకోవచ్చు కదా. ఓసో లేకపోతే సుప్పు ప్రత్యయం ఏదో ఒకటి. కేవలం నేనేం చెప్తున్నా అంటే మీరు దాన్ని అన్నిటి పనిమే. ఇది రాజపురుషుల్లో మీరు ఏమంటే కృత సమాసాష్ట దీంతో సమాసం అవుతుంది అంటే సమాసం నిమిత్తం చేసుకుని ప్రాతిపదికం పెట్టుకుంటాయి ఇక్కడ ఈ సందర్భంలో. ప్రాతిపదిక సంధి వచ్చినమాట. కృతిప్రత్యయ నిమిత్తం చేసుకుని పెట్టేది ప్రాతిపదికం అని చెప్పి, తది ప్రత్యయ నిమిత్తం చేసుకుని పెట్టేది, సమాసం నిమిత్తం చేసుకుని ప్రాతిపదికం. ఇదే సూత్రమే బోటికి వస్తుంది. ఎక్కడైతే కృతి ఉన్నప్పుడు కృత నిమిత్తం చేసుకుని పెట్టుకుంటాము, తదితర ప్రత్యయ నిమిత్తం చేసుకుని ప్రాతిపదికం పెట్టుకుంటాము. ఇక సమాసం అంటే సమాసం నిమిత్తం చేసుకుని ప్రాతిపదికం వస్తుంది. అర్థం చేసుకోండి. ఓకే అండి, సరే. ఇప్పుడు మనం దీన్ని ప్రాతిపదిక చేసుకుని తర్వాత సుప్పు ప్రత్యయం తెచ్చుకున్నాం అనుకోండి, అప్పుడు రాజపురుషేషు అవుతుంది కదండి. రాజపురుషేషు అవుతుంది. రాజపురుషేషు అయినప్పుడు మళ్ళీ అది సమాసమే అవుతుందిగా. రాజపురుషేషు అనేది మళ్ళీ సమాసం అయిందిగా. అది సమాస పదం కాదు, అంటే సమాస ఒక శబ్దం కింద రాజపురుష ఒక శబ్దం, సప్తమి విభక్తి బహువచనం శబ్దం కింద తీసుకుంటామంట. అను మన సమాస సూత్రం ప్రకారం సమాసం అవ్వాలంటే మొదటి పదానికి పూర్వ పదానికి ఏమి సుప్పులవి లేకుండా దానికి ప్రాతిపదిక ఏదైతే ఉందో అది రాసుకుని రెండో దాంట్లో మనం అది విభక్తి ప్రత్యయం పెట్టుకుంటాం కదా. మీరు అంటే ఇక్కడ మొత్తం చూడండి, మనకు ఒకవేళ ఇక్కడ సమాసం చూడాలనుకున్నాం అనుకోండి, సమాసము చూస్తామండి.
ఇప్పుడు మనము రాజపురుషేషుని మీరు సమస్త పదం అనేది ఒక ప్రాతిపదికగా ఏర్పడి సమాసం చేసింది ఒక పదం సమాసం చేసి ఏం చేస్తాం ఒకే పదంగా తయారు చేయడం కోసం. ఇప్పుడు రాజపురుష ఒక పదం తయారైంది, ఒక పదం తయారైందంటే ఒక విభక్తి వచ్చిందన్నమాట. ఆ ఒక విభక్తి ఒకే శబ్దం ఉంది కాబట్టి దానికి ప్రతి తెచ్చుకొని రాజపురుష తయారు చేసాం. ఇప్పుడు సప్తమి విభక్తి ఏకం శబ్దంగా తీసుకుంటాం. ఇందులో ఏమైనా ఎన్ని శబ్దాలు ఉన్నాయి ఈ రాజపురుష ఒకే సమాజాన్ని ఎలా చేస్తామంటే అప్పుడు మనకు కొంచెం సూక్ష్మం లోపల దిగిపోయి దాన్ని విడగొట్టుకొని చెప్తాం అన్నమాట. ప్రయోగాన్ని బట్టి అవసరాన్ని బట్టి దీంట్లో శబ్దంగా తీసుకోవాలన్నా సమస్త పదంగా తీసుకోవాలన్నా అవన్నీ అనేది మనకు ప్రసంగాన్ని బట్టి అర్థాన్ని బట్టి ప్రయోగాన్ని బట్టి మనం తీసుకుంటూ ఉండాలన్నమాట. శబ్దంగా రాజపురుషునిలో ఇక మన తాత్విక రాజపుత్రుడు అని చెప్పాలనుకోండి, అప్పుడు రాజపురుషుడు అక్కడ విభక్తి తీసుకోం. రాజ్ఞ పురుష పుత్ర రాజ్ఞ పురుష రాజు యొక్క పురుషుడు రాజు యొక్క పుత్రుడు అక్కడ సంబంధంగా తీసుకుంటాం, సంబంధం తెలియజేస్తామట. కానీ అర్థాన్ని బట్టి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు వక్త యొక్క వివక్షని బట్టి శబ్దం యొక్క ప్రయోగం తీసుకోబడుతుంది. అవునండి, ఓకేనా? మనకి అది ఆ రూపసిద్ధిలో ఏది అవసరమో దాన్ని బట్టి మనం అర్థం వివేచించుకుంటామట, వ్యాఖ్యానించుకుంటాం. అవునవును, అర్థమైంది. అలాగే ధన్యవాదాలు గురుగారు, ధన్యవాదాలు. జీ మధ్య అడగబోయారు ఎవరండి? గంగా పార్వతి కదా, రాజ్యలక్ష్మి కదా, నీరజ గారు ఎవరండి? సుబ్బారావు గారు. ఏదైనా మనసులో ఉంటే వెనకబడి అది అడగడంలో సంకోచపడవచ్చు. ఇప్పుడు మనం అడిగినప్పుడు ఏదైనా కానీ చిన్నదా పెద్దదా అనుకోవద్దు. ప్రశ్న ఎటువంటిదైనా కూడా సందేహం వస్తే అడగండి, దానికి తగ్గట్టు అవసరమైతే దానికి వ్యాఖ్య చేస్తాం చేయాలి, దానికి సంక్షేపంగానే ఉత్తర సమాధానం ఉంటుంది, దానికి అక్కడే మనం చేయొచ్చు. కాబట్టి ప్రశ్న విషయంలో అడుగుతున్నా అంటే ఎవరు అనుకుంటారో ఒకటి ఆలోచన అసలు మర్చిపోండి. పక్కనే అడగవచ్చా అడగవద్దా అని చిన్న ప్రశ్న పెద్ద ప్రశ్న అనుకుంటారు, ఏమైనా నవ్వుతారా, అటువంటి సందేహం ఎప్పుడు విద్యా విషయంలో ఆహార విహారేచ విద్యాయాంచ త్యక్త లజ్జ సుఖీ భవేత్. అంటే ఇంకా లజ్జ అనే ఉండవు తినే విషయంలో, ఆ విద్య నేర్చుకునే విషయంలో కానీ విహార విషయంలో లజ్జ సిగ్గుపడకూడదు. అక్కడ అన్ని మనం ఓపెన్ గా అన్ని అడుగుతూ ఉండాలి, తెలుసుకుంటున్నాం. ఒకప్పుడు మనం అడుగుతూ ఉంటే తెలుస్తుంటే ఒకవేళ మనకు దీని అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఏదైనా అడుగుతున్నారంటే వాళ్ళు అడగం అడగడం వల్ల వాళ్ళకు అలవాటు అయిపోయింది కాబట్టి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామట. మనం కూడా అడగంగా మనకు అలవాటు అయిపోతుంది. ఏ సందేహం ఉంటే నిస్సంకోచంగా అడుగుతూ ఉండండి, ఓకేనా? అస్తు అండి. సో నెక్స్ట్ హ్రస్వ నపుంసకే ప్రాతిపదికస్య అనేది కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. ఈ సూత్రం యొక్క ప్రయోగం చాలాసార్లు వచ్చింది, అది మనము రేపు చూద్దామండి, నెక్స్ట్ రోజు చూద్దాము. ఇందులో ఇంకా సందేహం చెప్పండి. కృపయా మీరు నాకు మీ గొంతు రాజ్యలక్ష్మి అని అనుమానంగా చెప్పగలుగుతున్నాను. ఎవరి గొంతు నాకు స్పష్టంగా మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. కృపయా ఒకసారి మీరు ఆ స్పీకర్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసుకోండి, లేకపోతే అది ఎవరికి అర్థం కాలేదు. నాకు ఎవరికైనా అర్థం అవుతుందండి? లేదండి, కట్ అవుతుంది. కొంచెం కట్ అవుతుంది మీది, కరెక్ట్ గా రావట్లేదు. ఇప్పుడు చెప్పండి. క్షమ్యత రాజ్యలక్ష్మి వదిలేసాను, అదేదో కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇప్పుడు అలాగే వస్తుంది. మీరు వ్యక్తిగతంగా అడగండి, రేపు తీసుకుంటాను. వ్యక్తిగతంగా అడగండి, మెసేజ్ పెట్టేది నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, ఓకేనా? అది మీ స్పీకర్ ఏదో మళ్ళీ ఏదో నెట్వర్క్ ప్రాబ్లం, స్పష్టత రావడం లేదు. అస్తు అండి. ఇంకా నిర్మల గారు నమస్తే. జీ, అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇంతకుముందు కొద్దిగా సందేహం ఉండేది. ఇప్పుడు ధాతువుల పక్కన ఏమన్నా కృత్ ప్రత్యయాలు వస్తాయి, ప్రత్యయాల పక్కన ఏమైనా తద్ధిత ప్రత్యయాంతాలు వస్తాయి అంటే మహోదయ అవునండి, చెప్పండి. ప్రాతిపదిక పక్కన ధాతువులు ఉన్న చోట ప్రత్యయాలు వస్తాయి, అంటే ధాతు అధికారంలో ఉండే ప్రత్యయాలు వస్తాయి. ప్రాతిపదికానికి పక్కన ప్రాతిపదిక పేరు పెడతావో ఆ ప్రాతిపదిక ప్రాతిపదిక అధికారంలో ఉండే ప్రత్యయాలు వస్తాయి.
గురువు గారిని మాట్లాడినండి అమ్మ, ఎవరో గాని మధ్యలో మాట్లాడకండి, కొద్దిగా చెప్పండి మహోదయ. అదే తద్దిత ధాతులతో వచ్చే ప్రత్యయాలను కృత్ ప్రత్యయాలు అంటే ధాతు ఎక్కడైతే ఉంటుందో అప్పుడు ధాతో అధికారంలో ఉండే ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. 3వ అధ్యాయంలో ఉన్నాయి, 4వ అధ్యాయంలో లేవు. ధాతులతో వచ్చే ప్రత్యయాలు 3వ అధ్యాయంలో ఉన్నాయి. వాటిని కృత్ ప్రత్యయాలు అంటాము. అవి ధాతులతో వస్తాయి. ఎప్పుడు ఎప్పుడు వచ్చినా ధాతుకు పక్కనే వస్తాయి. తద్దిత ప్రత్యయాలు ఏమంటున్నాం, 4వ అధ్యాయంలో ఉంటాయి. అవి ఎల్లప్పుడు ప్రాతిపదికానికి పక్కనే వస్తాయి. యోదానికైతే మన అర్థవద వచ్చే ప్రాతిపదికం అని కానీ తద్దిత సమాసాష్ట ద్వారా ఏదైతే మనం ప్రాతిపదికం పేరు పెట్టుకుంటామో అటువంటి ప్రాతిపదికం పేరు పెట్టిన దానికి పక్కనే మనం ప్రత్యయాలు వస్తాయి. వాటిని ప్రాతిపదికానికి పక్కన తద్దిత ప్రత్యయాలు అంటాం. అది మీరు అదే ఇప్పుడు మీరే చెప్పారు, అదే తాత్పర్యం అండి. సందేహం తీరి ఎలా తెలుసుకోవాలనుకునేదాన్ని, వాళ్ళతో తీరింది ఆ సందేహం. ధన్యవాదాలు. మధ్యలో ఏదో చెప్పారండి, ఏదో అడుగుపోయారు వరలక్ష్మి గారిదేమో. అది కొన్ని మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, ఎక్కడ ఉన్నారు మరి? నేను అడగలేదు మహోదయ. ఓకే అండి, అస్తు అండి, సంతోషం. ఇంకెవరి సందేహాలు అంటే మీరు వ్యక్తిగతంగా మీకు క్లారిటీ ఎవరికి రాలేదు, వ్యక్తిగతంగా మీకు ఎవరైతే వాయిస్ రాలేదో అది మళ్ళీ ఫోన్ చేయండి నాకు, నేను చెప్తానండి. అస్తు. ఏదైనా సందేహం అంటే కూడా వ్యక్తిగతంగా ఫోన్ చేయొచ్చు. మంత్ర పాఠని సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాద మహోదయ. నమస్కారం ఆచార్య.